ఇడ్లీ పిండి ఎలా పోసుకోవాలో ఇడ్లీకి దోశకి ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి, నేను ఇలా ఒక 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకుంటాను. ఇడ్లీ దోశ పిండి ఎలా పోసుకోవాలో, మెత్తగా వచ్చే ఇడ్లీలు రెండిటికి సరిపడా ఇడ్లీకి దోశకి ఎలా పోయాలో ఇప్పుడు చూద్దామండి. ఈ బియ్యం నేను ఈ గ్లాస్తో ఒక 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకుంటాను. పక్కా కొలతలతో చెప్తున్నాను చూడండి. 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటే, రేషన్ రైస్ అంటే ఎలాగైనా ఉంటాయండి, అక్కడక్కడ రాళ్ళు పాడు అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. నాకైతే రైస్లో ఏమీ లేదు చూడండి. ఇప్పుడు ఈ రైస్ని బకెట్లో అనేది వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు బియ్యము, దోశ బియ్యం అండి. ఇది మనము 6 గ్లాసెస్ ఆఫ్ రేషన్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇది ఒక 3 గ్లాసెస్ అనేది తీసుకోండి. దీన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఇలా బకెట్లో వేసేసుకోవాలి. 2 మిక్సింగ్. ఉద్దిపప్పు అనేది 2 గ్లాస్ తీసుకుంటాను. ఇది కూడా క్లీన్ చేసేసుకొని బకెట్లోకి వేసుకుంటున్నాను. అంతా మిక్సింగ్ అండి. ఇప్పుడు బియ్యము, రేషన్ రైస్, అలాగే ఉద్దిపప్పు. ఇప్పుడు ఇందులోకి ఏం యాడ్ చేయాలంటే అటుకులు అనేది 1 కప్పు తీసుకుంటాను. ఈ అటుకులు కూడా క్లీన్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి. అలాగే మెంతులు కూడా వేసుకోండి. నా దగ్గర మెంతి పొడి ఉందండి, నేనైతే లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. పిండి అంతా కొట్టించేసాక యాడ్ చేసుకుంటాను. మీరు ఇప్పుడే మెంతులు అనేది వేసేసుకోండి. ఇలా వాటర్ పట్టేసి 5 to 6 అవర్స్ బాగా నానివ్వాలి. తర్వాత కడిగేసుకొని మీ ఇంట్లో రైస్ ఉంటుంది కదా, రైస్ అనేది వేసేసుకొని పిండి కొట్టించుకొచ్చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేలా ఉంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి, పిండి అనేది కొట్టించుకొని వచ్చేసాను. చాలా మెత్తగా ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇది దోశకి, ఇడ్లీకి రెండింటికి సెట్ అవుతుంది. ఈ పిండి అనేది ఏది చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఇంట్లో దోశలు పోసుకొని చక్కగా తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.